విజయం ప్రేమగా కాకుండా అభద్రతగా మారినప్పుడు మరియు ఒక అమ్మాయి తన ఉనికిని తానే ఎంచుకున్నప్పుడు ఏం జరిగిందో ఈ కథలో తెలుసుకుందాం. ప్రారంభంలో ప్రతిదీ సినిమాలా కనిపిస్తుంది. అభినవ్ మరియు పల్లవి ఒకే కోచింగ్ సెంటర్లో కలుసుకున్నారు. ఆమె ఆంగ్ల సాహిత్యాన్ని చదువుతుంది మరియు అభినవ్ సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్నాడు. వారి మొదటి కాఫీ డేట్ నగరంలోని ఒక పాత కేఫ్లో జరిగింది. అక్కడ చెక్క కిటికీల గుండా సూర్యకాంతి ప్రవహించడంతో పల్లవి ముఖం ఒక కవితలో వర్ణించిన ముఖంలా కనిపించింది. అభినవ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, నా జీవితం ఒక పుస్తకం అయితే దాని అత్యంత అందమైన అధ్యాయం నువ్వే అవుతావు. పల్లవి నవ్వింది. బహుశా ఇదే ప్రేమేమో అని అతను అనుకున్నాడు. షరతులు లేకుండా, పోలిక లేకుండా, భయం లేకుండా కాలం గడిచిపోయింది. పల్లవి ఒక స్టార్టప్లో కంటెంట్ హెడ్గా ఉద్యోగంలో చేరింది. ఆమె రచన ప్రతిభకు గుర్తింపు లభించింది. ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు మరియు సోషల్ మీడియాలో ప్రశంసలు అన్నీ ఆమెను వరించాయి. ఇంతలో అభినవ్ ప్రయత్నాలు పదే పదే విఫలమవుతున్నాయి. పల్లవి విజయంతో అతను బాహ్యంగా సంతోషంగా ఉన్నట్లు కనిపించాడు. కానీ లోపల ఏదో విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. ఒక సాయంత్రం పల్లవి ఆఫీసు నుండి ఆలస్యంగా తిరిగి వచ్చింది. చేతిలో యంగ్ కంటెంట్ క్రియేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమె ఉత్సాహంగా, అభి వినండి, నేను జాతీయ అవార్డు గెలుచుకున్నాను. అభినవ్ నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ అతని కళ్ళల్లో మెరుపు లేదు. అతను కేవలం బాగుందిలే, నువ్వు ఇప్పుడు చాలా ఎత్తుకి ఎదిగిపోయావు అన్నాడు. ఇది పెద్ద విషయం కాదు, కష్టపడి పనిచేసినందుకు ఫలితం దక్కుతుంది అని పల్లవి నవ్వుతూ చెప్పింది. కానీ అభినవ్లో ఇంకేదో మదిలో మెల్లగా మండిపోతుంది. నెమ్మదిగా అతని మాటలు మారడం మొదలుపెట్టాయి. ముందు నువ్వు ఎగురు, నేను నీతో ఎగురుతాను అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు నీ పేరును ప్రతి చోట ఎందుకు చాటుకోవాలి అని అనడం మొదలుపెట్టాడు. అతను ఆమె ప్రతి పోస్టును ఎగతాళి చేసేవాడు. ప్రతి ఇంటర్వ్యూను ప్రశ్నించేవాడు మరియు ప్రతి కొత్త విజయాన్ని అనుమానంగా చూసేవాడు. ఒక రాత్రి అతను, నీ బాస్తో నీ ఫోటోలు చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి అని అన్నాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా? పల్లవి అనింది. ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు నువ్వు ప్రతి చోట కనిపిస్తున్నావు. అందరూ నిన్ను గుర్తుపడుతున్నారు. నాకు వింతగా అనిపిస్తుంది అన్నాడు అభినవ్. నీకు వింతగా అనిపించడం లేదు, నీ వైఫల్యం వింతగా అనిపించడం వింతగా ఉంది మొదలైనవి పల్లవి మెల్లగా చెప్పింది. కానీ ఆమె గొంతులో బాధ ఉంది. తరువాత చిన్న చిన్న ఆంక్షలు మనసులోకి రావడం ప్రారంభించాయి. ఆఫీసులో అంత ఆలస్యం అయ్యేంత వరకు ఉండకు. ఆ ప్రముఖ రచయితతో అంత సంభాషణ ఎందుకు? ఈ ప్రాజెక్ట్ అవసరం ఏమిటి? ఇంట్లోనే ఉండు. పల్లవి చాలా వదులుకుంది. ఆమె అనేక ఫ్రీలాన్స్ ప్రాజెక్టులను తిరస్కరించింది. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించింది మరియు ప్రమోషన్లపై కూడా మౌనంగా ఉంది. ప్రేమను కాపాడుకోవడానికి కొంత త్యాగం అవసరమని ఆమె భావించింది. కానీ అభినవ్ అసంతృప్తి పెరిగింది. ఒకరోజు అతను ఆమెను ఎగతాళి చేస్తూ, ఇక నాతో ఉండడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు కదా, నేను ఇప్పుడు నీ లెవెల్లో లేను అన్నాడు. పల్లవి అతని చేయి పట్టుకొని, లెవెల్స్? ప్రేమలో లెవెల్స్ ఉండవు. నువ్వు నా భాగస్వామివి, పోటీదారుడివి కాదు అంది. అతను ఘాటుగా నవ్వాడు.
ఒక మహిళ తనకంటే ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టినప్పుడు ఒక వ్యక్తి ఎలా భావిస్తాడో నీకు ఎలా తెలుస్తుంది అని అన్నాడు. ఆ రాత్రి పల్లవికి నిద్ర పట్టలేదు. తన కల తన ప్రేమ కథకు ముగింపు పలికిందా అని ఆలోచిస్తూ కిటికీలోంచి నగర దీపాల వైపు చూసింది. కొన్ని రోజుల తరువాత ఆమెకు ఒక పెద్ద అవకాశం వచ్చింది. విదేశాల్లో 3 నెలల శిక్షణ. ఆమె అభినవ్తో చెప్పినప్పుడు అతను కోపంగా అన్నాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? 3 నెలలు కాబట్టి నేను తిరిగి వచ్చి బాగా చేయగలను అని చెప్పింది పల్లవి. లేదా అసలు తిరిగి రాకపోవచ్చు. నీకు ఇక నా అవసరం ఏముంది? అతని గొంతులో భయం కనిపించింది. కానీ భయం కంటే అధికారం ఎక్కువగా ఉంది. ప్రేమ పేరుతో తనను తాను తగ్గించుకుంటున్నానని పల్లవి మొదటిసారి గ్రహించింది అప్పుడే. ఆమె అభి, నేను నిన్ను వదిలి వెళ్ళడం లేదు. నా కలల వైపు వెళ్తున్నాను. మరియు మీరు నా కలల గురించి భయపడితే బహుశా మనం ఒకే భాష మాట్లాడకపోవచ్చు అని అంది. అతను మౌనంగా ఉన్నాడు. విదేశాల నుండి తిరిగి వచ్చినప్పటి నుండి పల్లవి మారిపోయింది. మరింత నమ్మకంగా, మరింత ఆత్మవిశ్వాసంగా మాట్లాడేది. కానీ ఇంట్లో వాతావరణం మరింత దిగజారింది. అభినవ్ ఇప్పుడు ఆమె విజయాన్ని బహిరంగంగా తక్కువ చేశాడు. మీ డబ్బుతో ఏం మారిపోయింది? ప్రేమ పెరగలేదు కదా? నువ్వు నన్ను కొనగలనని నువ్వు అనుకుంటున్నావా? ఒక రాత్రి వాదన తారాస్థాయికి చేరుకుంది. అభినవ్, నువ్వు దీన్ని వదిలేయాలి, లేదా నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు. పల్లవి చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత ప్రశాంతమైన స్వరంతో, ప్రేమ షరతులతో రాదు. నా గుర్తింపు, నా కృషి, నా ఉనికి నీకు ముప్పుగా ఉంటే నన్ను నేను వదులుకోలేను అని చెప్పింది. అభినవ్, సరే, నీకు నీ కెరీర్ మాత్రమే ముఖ్యం, నేను కాదు కదా అన్నాడు. పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె గొంతు బలంగా ఉంది. నాకు నేను కూడా అంతే ముఖ్యం. మరియు నన్ను ప్రేమించేవాడు నన్ను చూసి అసూయ పడకూడదు. అతను తన బ్యాగును తీసుకున్నాడు. తలుపు దగ్గర ఆగి, నీకోసం నేను చాలా వదులుకున్నాను. కానీ ఇకపై కాదు. ఎందుకంటే నువ్వు ఎంత త్యాగం చేసినా అవతలి వ్యక్తి నిన్ను సమానంగా చూడకపోతే అది ప్రేమ కాదు, రాజీ పడడం అవుతుంది అన్నాడు. తలుపు మూసుకుంది. కొన్ని రోజులు ఆమె ఒంటరిగా కాలం గడిపిన తరువాత ఆమె మళ్ళీ కథలు, వ్యాసాలు, కలలు రాసుకుంటూ వచ్చింది. ఒకదానిలో ఆమె ఇలా రాసింది: ప్రేమ మిమ్మల్ని తగ్గించడం ప్రారంభించినప్పుడు మీరు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రేమ మిమ్మల్ని తగ్గించేది కాదు, ప్రేమ మిమ్మల్ని పూర్తి చేసేది. మరియు ఎక్కడో అభినవ్ ప్రేమను కాదు, తన అభద్రతా భావాలను పట్టుకొని ఉన్నాడని కూడా అర్థం చేసుకున్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పల్లవి ఇకపై ఎవరి కోసం తనను తాను తగ్గించుకోలేదు. ప్రేమలో తనను తాను కోల్పోవడం అందంగా ఉంటుందని, కానీ తనను తాను కోల్పోవడం ప్రేమ కాదని ఆమె నేర్చుకుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా చాలా రకాల కథల్ని, మోటివేషన్ స్టోరీస్ని నేను అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.